15 ఏళ్ల కిందటి సంగతి. అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తవగానే క్యాంపస్ కు వచ్చి మరీ ఎన్ఎంసీ కంపెనీలు కొలువిచ్చాయి. కెరీర్ లోకి అడుగు పెట్టగానే 5 అంకెల జీతం, 5 రోజుల పని, వీకెండ్ మజాలు, మాల్స్ లో షాపింగ్లు, బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన సెల్ ఫోన్లు. ఇది సాఫ్ట్వేర్ బాబుల జీవితాలు. కానీ ఇప్పుడు ఆ జీవితాలు ఇలాగే ఉన్నాయా, ఏమైనా మారాయా? సాఫ్ట్వేర్ ఇదేదో కోర్స్ పేరో డిగ్రీ పేరో కాదు, ఇండియాలో ఇదో లైఫ్ స్టైల్. కొత్తగా రెక్కలొచ్చిన పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగిరిపోతుందో అంతకన్నా స్వేచ్ఛగా యువతను ఎగిరేలా చేసిన ఓ కొత్త లైఫ్ ట్రెండ్. అప్పటి వరకు ఉద్యోగం అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు చెక్క టేబుల్ మీద పనిచేసి తిరిగి కాళ్ళు ఈడ్చుకుంటూ బస్సులో ఇంటికొచ్చి పిల్లలతో కాసేపు ఆడుకుని పెందలాడే పడుకోవడం. ఆదివారం కాస్తంత లేటుగా నిద్రలేచి ఆ పని ఈ పని చూసుకుని మళ్లీ సోమవారం ఉద్యోగ చక్రంలో పడిపోవడం. రోజు బాస్తో చీవాట్లు, లేనిపోని భయాలు. ఇది ఒకప్పటి లైఫ్. కానీ ఇండియాలో సాఫ్ట్వేర్ బూమ్ మొదలయ్యాక ఈ సీన్ అంతా మారిపోయింది. బీటెక్ పూర్తి చేయకముందే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో స్టూడెంట్స్ ని కంపెనీలు ఎత్తుకెళ్లిపోయేవి. కెరియర్ లో అడుగు పెట్టగానే నెల నెల అకౌంట్లో వచ్చి పడిపోయేది. ఇక వారానికి 5 రోజులే పని, 2 రోజుల సెలవు. ఈలోగా కంపెనీలిచ్చే పార్టీలు, ఇన్సెంటివ్స్ తో ఒక్కసారిగా లగ్జరీ లైఫ్ ఆవరించేసింది. సాఫ్ట్వేర్లో వచ్చేప్పటికి ఏంటంటే ఈ యుఎస్ యూరోప్తో కంపేర్ చేస్తే మన వాళ్ళకి 10 టైమ్స్ తక్కువ శాలరీ ఇచ్చినా కూడా అది చాలా ఎక్కువగా ఉండేది. అంటే టేక్ హోమ్ శాలరీ చాలా ఎక్కువ, సేవింగ్స్ చాలా ఎక్కువగా ఉండేది. ఎప్పుడైతే మనకు సేవింగ్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఆ డబ్బుల్ని ఏదైనా కారు కొందామని, లేదంటే ఫ్లాట్ కొందామని, లేకుంటే ఒక షాపింగ్ మాల్ వెళ్ళి ఎక్కడైనా వస్తువులు కొందామని. ఇదివరకు పరిస్థితులు అట్లా ఉండేది కాదు. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ చూసుకోవడానికి చిన్న ఫ్లాట్ కొనాలంటే రిటైర్మెంట్ తర్వాతే కొనేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేరంగానే ఒక ఫ్లాట్ బుక్ చేస్తున్నారు, ఒక కార్ బుక్ చేస్తున్నారు. ఇవన్నీ 2-3 ఏళ్లు తిరిగేసరికి ఒక్కొక్కరికి ప్రమోషన్లు, జీతం వేళ్లు దాటి లక్షల్లోకి ఎగబాగింది. అప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బు చేతికొచ్చింది. చదువుకునే రోజుల్లో 100కి 1000కి నాన్నని అడిగే రోజుల నుంచి లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే రేంజ్కి ఎదిగిపోయారు. అప్పటి వరకు ఏడాదికోసారి బట్టలు కొనుక్కునే వాళ్లు కూడా వారానికోసారి సరదాగా షాపింగ్ చేయటం అలవాటు చేసుకున్నారు. ఏం చేసినా ఎక్కడికెళ్లినా అంతా తమ హై క్లాస్ రేంజ్ చూపించుకునేవాళ్లు. ఇంతకుముందు చూస్తే క్రెడిట్ కార్డు సిస్టమ్, ప్లాస్టిక్ మనీ సిస్టమ్ అనేది ఐటీ సంస్థల వల్ల చాలా ఎక్కువగా పెరిగింది. దాని ద్వారా వీళ్ళు అవసరానికి మించి క్రెడిట్ కార్డుల ద్వారా షాపింగ్స్కి వెళ్ళడము, లేదంటే బఫెట్స్కి వెళ్ళడము, పబ్స్కి వెళ్ళడము. సో ఇట్లాంటి ప్రాచీన సంస్కృతి అనేది చాలా ఎక్కువగా వాళ్ళు వెళ్ళి దాన్ని అవగతం చేసుకునేవాళ్ళు అనమాట. ఇక ఉద్యోగాలు కూడా అంతా ఏసీ రూముల్లోనే పని. ఉదయాన్నే వెళ్ళినా మధ్యలో బోర్ కొడితే అలా సరదాగా టెన్నిస్ ఆడుకోవచ్చు, లేదంటే రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా కాదంటే ఓ అరగంట కునుకు తీసి తర్వాత వేడివేడి కాఫీ తాగి మళ్లీ వర్క్ లోకి రావచ్చు. లైఫ్ అంటే ఇంత సుఖంగా ఉంటుందా అనేంతగా సాఫ్ట్వేర్ కంపెనీలు మనోళ్లను పెంచి పోషించాయి. ఇక ఆ రోజుల్లో చెప్పుకోవాల్సిన మరో అంశం పబ్స్. 5 రోజులు పనిచేసి మెంటల్ గా అలసిపోయిన సాఫ్ట్ పబ్లకు మత్తెక్కించే పబ్లు శుక్రవారం రాత్రి నుంచే రమ్మని పిలిచేవి. అడిగేవాడు అడ్డుకునేవాడు లేకపోవడంతో 3 డేస్ పబ్లకు వెళ్లడం, డబ్బు నీళ్లలా ఖర్చు చేయటం అలవాటు చేసుకున్నారు. హైదరాబాద్ లో 5 ఏళ్ల కిందట 40కి పైగా పబ్లు వీకెండ్ లో కిటకిటలాడిపోయేవి. ఈ ఐటీ ఎంప్లాయీస్ కూడా పెద్ద ఇంతకుముందు ఏంటంటే వీకెండ్ కల్చర్ అన్నది మనకు వెస్ట్రన్ సైడ్ నుండి అలవాటైంది. అంతేకాకుండా పిజ్జాస్, బర్గర్స్, ఈవినింగ్ టైంలో మనము ఈవినింగ్ కాగానే మనకు స్నాక్స్ అని చెప్పి ఒక చిన్న పిజ్జా మనం ఆర్డర్ చేసుకుంటే 239 రూపీస్ నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ పిజ్జా మనము వాట్ ఎవర్ ఏ కంపెనీ తీసుకున్నా కానీ 239 రూపీస్ నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక ఆ రోజుల్లో పొద్దున్నే టిఫిన్ చేయాలన్నా, మధ్యాహ్నం లంచ్కి వెళ్లాలన్నా సాఫ్ట్వేర్ పబ్లకు స్టార్ హోటళ్లే కనిపించేవి. 10 రూపాయలు పెట్టి ఇడ్లీ పూరి తినే రోజుల నుంచి 200 పెట్టి బ్రేక్ఫాస్ట్ బఫెట్, 400తో లంచ్ బఫేలకు అలవాటు పడ్డారు. ఆఖరికి జుట్టే కాదు, గోళ్లు కత్తిరించుకోవడానికి కూడా స్పాలకు వెళ్లి వేలకు వేలు తగలేసేవారు. ఇక ఫ్రెండ్స్ కి పార్టీలు ఇవ్వడం అంటే దానికి పెద్ద కారణాలు కూడా వెతుక్కునేవాళ్లు కాదు. ఏది కొనాలన్నా పెద్దగా ఆలోచించేవాళ్లు కాదు. 50,000 సెల్ ఫోన్ ఈజీగా కొని పడేసేవారు. ఇక బ్యాంకులు కూడా వాళ్లకు క్యూలో నిలబడి క్రెడిట్ కార్డులు ఇచ్చేవి. దీనితో వచ్చిన దానికన్నా ఖర్చు పెట్టేదే ఎక్కువైపోయింది. మన దేశంలో సాఫ్ట్వేర్ పాపులు గీకినంతగా బహుశా ఎవ్వరూ క్రెడిట్ కార్డులు గీకుండరేమో.
ఈ సాఫ్ట్వేర్ బూమ్ పీరియడ్లో చాలామంది మాకు జాబు ఇది పర్మనెంట్, వీడు కాకుండా ఇంకోటి ఇస్తాడనే భావనలో ఏమి నేర్చుకోకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. అట్లా కాకుండా ఇప్పుడు యాంట్ అండ్ గ్రాస్ హాపర్ అని ఒక కథ ఉంది. చీమ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, అది ఎప్పుడు దానికి కావాల్సిన ఏది గ్రాస్ హాపరు అది వర్షాకాలంలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అట్లా ఎందుకంటే అప్పుడు దాని కూడు కూడా ఉండదు. అట్లే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరు కంటిన్యూస్గా కొత్తవి నేర్చుకుంటున్నారో వాళ్ళకి లైఫ్ స్టైల్ ఏమి ఇబ్బంది లేదు. ఖరీదైన బైకులు, కార్లు, కొందరైతే 50-60 లక్షలు పెట్టి ఫ్లాట్లు కూడా ఈఎంఐల్లో కొనిపారేశారు. నెల తిరిగేసరికి 50-60 వేలు అకౌంట్లో వచ్చి పడుతుంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసేవారు. అప్పటి వరకు 20 వేలతో కుటుంబాల్ని, చదువుల్ని నెట్టుకొచ్చిన మధ్యతరగతి జీవితాల నుంచి వచ్చిన వీళ్లకు ఒక్కసారిగా లక్షల్లో డబ్బొస్తుంటే దాన్నంతా ఇష్టానుసారం జల్సాలు చేసి లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయారు. వీకెండ్లో పబ్లు, కాస్ట్లీ లైఫ్ కామన్ అయిపోయేంతగా సాఫ్ట్వేర్ పబ్లు ఎదిగిపోయారు. అసలు సాఫ్ట్వేర్ అన్న మాట చెప్తే చాలు అద్దె ఇళ్ల నుంచి అన్నిటి వరకు ఈజీగా దొరికేసేవి. నిజానికి హైదరాబాద్ లో 15 ఏళ్ల కిందట 2-3 వేలున్న డబుల్ బెడ్రూమ్ అద్దెలు ఇప్పుడు 25 వేలు పెరగడానికి ఈ సాఫ్ట్వేర్ బాబులు కూడా కారణమే. దేనికైనా టైం రావాలి. పైకి విసిరిన ఏ రాయైనా అక్కడే ఉండిపోదు, ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా పడాల్సిందే. ఇలాంటి నీతులు, నిజాలు వాళ్లకు చెప్పినా అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు కాలం, కర్మం కలిసి రాకపోవడంతో తత్వం బోధపడుతున్నట్టు అనిపిస్తోంది. ఒకప్పుడు కన్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ బాబుల దూకుడు తగ్గింది. ఒకప్పట్లా ఇప్పుడు లేదు, రోజులు మారాయి. అసలు సాఫ్ట్వేర్ బాబులకి జీవితం వేరు, సాఫ్ట్వేర్ వేరని స్పష్టంగా తెలిసొచ్చింది.